హాయ్ ఫ్రెండ్స్, నా హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతిని తీసుకొచ్చి కూర్చోబెట్టి 11 రోజులు ఎంతో గ్రాండ్గా పూజలు చేసి భక్తి శ్రద్ధలతో ఆ 11 రోజుల అనంతరం ట్రాలీ ఎక్కించి ఆ ట్రాలీ మీద ఊరేగింపుగా గ్రాండ్గా తీసుకెళ్ళి ఆ దేవుని హుస్సేన్సాగర్లోను మురికి నీటిలోను ఎలా మడతాలో పడేస్తే చూడండి. ఆ శిథిలాలు చూసి తర్వాత మనం 11 రోజులు పూజ శ్రద్ధలు ఏమైనాయిరా అని చెప్పేసి ఇబ్బంది పడి మనం బాధపడుతుంటే ఆ శిథిలాలను చూసి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు పోసి ఎలా పడతాలో ఆకతాయిలు తొక్కి ఆ బొమ్మలతోనూ ఆడుకొని ఇక చూడండి ఆ శిథిలాలు చూసి కాళ్ళతో తొక్కి చెప్పులతో తొక్కి మనం చేసిన పూజలన్నీ మనకు సాటిస్ఫాక్షన్ అవుతున్నాయో లేదో కానీ చూడండి 11 రోజుల తర్వాత మనం గ్రాండ్గా చేసిన పూజ అంతా కూడా వేస్ట్ అయిపోతుందని మీకు కనిపించలేదా? ఒక్కసారి చూడండి, మీరు కూర్చోబెట్టిన కాడే మండపం కాడ మహిళలందరూ మంచి హిందూ సాంప్రదాయంలో రెడీ అయ్యి కోలాటాలు ఆడుతూ భజనలు చేస్తూ తల ఇంటి నుంచి ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి వినాయకుడి నుంచి పైనుంచి పోతుంటే కింద కమిటీ కుర్రోళ్ళందరూ కూడా డ్యాన్సులతో ఆ వినాయకుడిని కరగదీసి ఆ మట్టి ముద్దలన్నీ కరగదీసి ఒక్కొక్క బిందె నీళ్ళలో తెచ్చిన మహిళలందరూ కూడా ఆ బిందులో కొద్ది కిలో కాడకో 2 కిలోల కాడకో మట్టి తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకునే పూలు మొక్కలు వేసుకుని ఆ నీళ్లు దొరికితే నీళ్లు పట్టుకెళ్ళి ఆ మొక్కలు వేసుకుని ఎంతో పవిత్రంగా కోలాటాలు ఆడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుని ఈ 11 రోజుల తర్వాత నిమజ్జనం ఎంత గ్రాండ్గా ఉండాలి ఒక్కసారి మీరు చూడండి. మీరు తీసుకెళ్ళి ఆకతాయిల బొమ్మలతో ఆడుకుని అలా తొక్కేసి ఎంతోమంది ఇలాగ జర్నీల్లోనూ లారీల కింద పడి డీజే సౌండ్తో చాలా ఇబ్బందులు పడి కంటే ఇది బెస్టా? ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఈ శిథిలాలను చూసి 11 రోజుల తర్వాత మీరు బాధపడి అయ్యో మనం చేసిన పూజలన్నీ మనం ఎంతో గ్రాండ్గా చేసే మన గణపతిని మన అమ్మవారి తల్లిని మనం ఇలాగ తొక్కుతున్నారంటే మనకు బాధ అనిపిస్తుంది కదా. చూడండి శిథిలాలు ఇదండి. మీరు 11 రోజుల తర్వాత మీరు శ్రద్ధగా చేసే ఈ పూజల గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి మనం ఎంత గ్రాండ్గా ఆయన కూర్చోబెట్టి మనం చేస్తాం కదా. ఇదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.